నేను ఈ మధ్య సోషల్ మీడియాలో మెసేజ్ చూశాను. అందులో ఇలా ఉంది: మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులో ఒక మాట రాస్తాడట: నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాస్తాడట. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాస్తాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనులతో ఈడ్చడం వలన చేసిన పాపానికి 60వ ఏటే చనిపోయాడు. జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు.